నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మొంతా తుఫానుకి వరి పత్తి పంటలకు అపార నష్టం. తడిచిన ధాన్యంతో అన్నదాతల అష్ట కష్టాలు. గతంలో ఇంత వర్షం ఎన్నడూ చూడలేదంటున్న రైతులు. ప్రభుత్వమే ఆదుకోవాలంటూ కర్షకుల వేడుకోలు. కన్నీటి ముసుగులో గెలవాలని బీఆర్ఎస్ చూస్తోందన్న సీఎం. అభివృద్ధికి మోకాలడ్డే వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని జూబ్లీహిల్స్లో పిలుపు. హస్తం పార్టీ డిపాజిట్ కోల్పోతేనే 6 గ్యారంటీల అమలు. ఓటమి భయంతోనే అజారుద్దీన్కి మంత్రి పదవిచ్చారన్న కేటీఆర్. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా ప్రజాపాలన వేడుకలు. భవిష్యత్తు తెలంగాణ కళ్లకు కట్టాలన్న భట్టి విక్రమార్క. గద్వాల జిల్లా ధర్మవరం బీసీ బాలుర హాస్టల్లో ఫుడ్ పాయిజన్. 34 మందికి అస్వస్థత. ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స. న్యాయవాదులకు సమన్లు ఇచ్చే అధికారం దర్యాప్తు సంస్థలకు లేదు. ఈడీ నోటీసుల కేసులో తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు. టాంజానియాలో ఎన్నికల ఫలితాలు ప్రకటించొద్దంటూ రోడ్డెక్కిన ప్రజలు. దేశవ్యాప్త ఘర్షణల్లో 700 మంది మృతి.